కోట్లాది మంది భారతీయుల కల నేటికి నెరవేరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య బాలరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అయితే ఆ శ్రీరాముడి విగ్రహం ఎందుకు బాలుడి రూపంలో ప్రతిష్ఠ చేశారో అనే డౌట్ అందరికీ వస్తుంది. అలా చేయడానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు. నిజానికి అయోధ్యలో వెలసిన ఆ శ్రీరాముడు మరియు అతని సోదరుల విగ్రహాలన్నీ బాలుర రూపంలోనే ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రతిష్ఠ చేసిన విగ్రహం కూడా బాలుడి రూపంలో ఉండాలని ఆలయ పెద్దలు నిర్ణయించారు. దీంతో విగ్రహాన్ని 5 ఏళ్ల బాలుడి రూపంలో తీర్చిదిద్దటం జరిగింది. మొత్తం 2 ఫ్లోర్లతో నిర్మితమైన ఈ అయోధ్య రామమందిరం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో బాలుడి రూపంలో వెలసిన రాముడు మరియు అతని సోదరుల విగ్రహాలతో పాటు ప్రధాని మోదీ ఆవిష్కరించిన నూతన బాలరాముడి విగ్రహం కూడా ఉంటుంది. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో రామ్ దర్బార్ అనగా శ్రీరాముని పట్టాభిషేకం ప్రతిబింబించేలా విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా పనులు జరుగుతున్నాయి.